లేరండి సెల్ఫీ దిగుదాం. బా ఆ చైన్ కనిపించలే, కొంచెం కవర్ అవుతుంది, పైన వేసుకోండి. నీలాంటిదే సెల్ఫీలో కవర్ అవ్వట్లేదని వడ్డానం మెల్ల వేసుకొని తీసుకుందంట. ఫోటో చూసారు ఎంత బాగా వచ్చిందో. ఎందుకు అంతలా నరుస్తావు? ఎందుకే? నిన్ను కాదు, మాకు పెళ్లి చేసిన బ్రోకర్ గారిని కొట్టాలి. మంచి సౌండ్ పార్టీ ఉన్న అమ్మాయిని చేద్దామని అన్నానండి. వాడు శ్రీ సుబ్బయ్య సౌండ్ సిస్టమ్ వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేశాడు. చూడు అలా ఎలా ఉంది చూడు, అంత సౌమ్యంగా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్ గా నచ్చేస్తారు. ఎందుకంటే అనసూయ గారంటే మరీ అంత ఇష్టం. ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా అప్పుడప్పుడు నా స్కిట్ లో చేసే దేవత ఆవిడ. ఇప్పుడు లాక్ చేస్తా చూడండి. అనసూయ గారి గ్రేటా, రోజా గారి గ్రేటా? రోజా గారే గ్రేటు. అదేంటి? హాస్పిటల్లో నర్సు ఎంత అందంగా ఉన్నా మందులు ఇచ్చేది డాక్టరే కదా, అలాగే ఇక్కడ మార్కులు ఇచ్చేది ఆవిడే. రోజా గారి గ్రేటా, నాగబాబు గారి గ్రేటా? నాగబాబు గారే గ్రేటు. అదేలా? ఆడవాళ్ళ కంటే మగాళ్ళే గ్రేట్ కదే, ఆటోమేటిక్ గా మేమే గ్రేటు. ఏమండోయ్, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మా రోజు ఒక్క ఫీల్ అవుతారు. ఆవిడ కంటే ఆవిడ గ్రేట్ అన్నాను చూసావా, ఆ ఆనందంలో ఉండిపోయి అసలు నేనేం చెప్పినా కూడా గుర్తుందో లేదో. మిగతా ఏం వినిపించడం లేదు. ఆ పనిలో ఉన్నారు వాళ్ళు, తెలుసుగా. ఈ కబుర్లకి ఏం తక్కువ లేదులేండి. నాకు ఒక 2 చీరలు కొని పెట్టండి. మొన్నే కదా కొనిచ్చింది, ఇంకొక 10 చీరలు కొన్నానంటే హైపరాది షాపింగ్ మాల్ అని పెట్టుకుని అనసూయ చేత ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది. అన్ని కొన్నా. అయినా చీరదే ఉంది బంగారం, నువ్వు జాగ్రత్తగా ఉండవే, నువ్వు బాగుండాలి. నేనంటే ఎందుకండి మరీ ఇంత ఇష్టం? భూమాతకు మించిన ఓపిక ఉందే నీలో. మీకెలా తెలుసు? నేను ఇంత సొల్లు చెప్తున్నా కూడా వింటున్నావు అంటే అంత ఓపిక ఉండాలి నీకు. ఈ కబుర్లకేం తక్కువ లేదు. 2 ఏళ్ల క్రితం పిల్లల గురించి అడిగితే తర్వాత అన్నాం, ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి ఏమంటావు? నాకు ఇంకోపిక లేదే. ఆ పక్కింటి సుబ్బారావుకి పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, వాడికి 3 ఏళ్ళ పాప ఉంది. 2 ఏళ్ళకి పెళ్లి అయితే 3 ఏళ్ళ పాప ఉందా? వాడు ఎవడో స్కిట్ చేయకుండానే పర్ఫార్మర్ అవుతాడే గెలుచుకున్నాడు. ఆయన ఎవరో బురుడి బాబు అంటండి. ఆయన మంత్రి ఇచ్చి తాయి తీస్తే పిల్లలు పుడతారండి. వాడిగా మనక. నువ్వు లోపలికి వెళ్ళు, పోయి ఫుడ్ తీసుకురాపో. పొలం మారితే చేత్తో కొడతారే, చెంబుతో కొట్టరు. ఇదేదో మటర్ చేయడానికి ప్లాన్ చేసింది నన్ను. అయ్యో, నన్ను చూసి అంత మాట అంటారండి. ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. ఏమండి, కాళ్ళు మరీ లాగేస్తున్నాయి, కొంచెం కాళ్ళు పట్టండి. కరెక్ట్ టైంలో మన అవసరాన్ని గ్రహిస్తారు, వాళ్ళ అవసరం తీర్చేసుకుంటారు. అసలు ఆడాలి ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి, వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. అబ్బా పట్టేదేదో కొంచెం ఆనందం ఫేస్ పెట్టుకుని పట్టొచ్చుగా. ఆనందంగా పట్టడానికి ఏమన్నా అనుష్క కాళ్ళ, రఘుర్ ప్రీత్ సింగ్ కాళ్ళ, ఎదురు బొంగుల్లాగా ఉన్నాయి, పట్టడమే ఎక్కువ. నేను రాసుకుంటూ నీ పడత పట్టు. తలెత్తుకు తిరుగు పులిలా బతుకొని ఒక నవల రాస్తున్నారా? టయానికి మీరు వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళవే. భలే ఉన్నారా, ఎండలో తిరక్క ముందు తిరిగిన తర్వాత యాడ్లాగా. ఏంట్రా ఎప్పుడు చూసినా మొహం అసరాగ్గా పెట్టుకు. మా ఆవిడతో చిన్న చిన్న గొడవలు ఎప్పుడు చూసినా అవి ఉంటాయి కదా. అరే మా మేము ఇద్దరం కలిసి ఒక ప్రొడ్యూసర్ కలిసావరా, ఆడికి మంచిగా కథ అంతా ఓకే చేస్తే మనకి డబ్బులే డబ్బులు, సినిమా ఓకే అయిపోతే. మంచి ప్లాన్ ఇచ్చారా. వాడి కథ ఓకే నేను చేపిస్తా, మనం చూసుకుందాం పద చెప్తా. ఆడేరా మన ప్రొడ్యూసర్. మీకు కథ చెప్పడానికి వచ్చాం సార్. కథ చెప్పుకుంటా ఊపుకుంటా రావడం కాదు, కథ చెప్పారన్నా అందులో కసి ఉండాలి, ఒక ఆత్రం ఉండాలి. ఏంటిది ఏంటో ఇన్నుంటే అది కథ అనుకోరండి, ఏదో కంపెనీ అనుకుంటారు. మీరు ఏ కథ చేసినా గానీ అందులో నా అనుభవాలు అక్కడక్కడ ఉండాలబ్బా. మామూలుగా సినిమాకి యూ సర్టిఫికెట్, యూ బై ఏ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ ఇస్తారు. మీ అనుభవాలు రంగరిస్తే నో సర్టిఫికెట్ ఇస్తారు. నువ్వు ఆగరా సార్, షార్ట్ కట్ చేస్తే బిగినీ అయింది. అవసరమా మనకి? నేను ఉండరా, నేను మంచిగా చెప్తాను. ఒక అందమైన ఫ్యామిలీ సార్, అందులో ఒక భార్య ఒక భర్త. భర్త క్యాంప్కి వెళ్ళాడు. ఊరుకోవా సార్ నేను చెప్తా సార్. సేమ్ అందమైన ఫ్యామిలీ, భార్య భర్త ఉన్నారు. భార్య ఇంట్లో ఉంది, భర్త క్యాంప్కి వెళ్ళాడు. అదే కదా ఆడు కూడా చెప్పింది. కానీ ఆ ఇంటి పైన ఒక బ్యాచులర్ రూమ్ ఉంది. అతను అదే అదునుగా భావించి ఆ ఇంట్లోకి పోసిన లగ్గా ఇస్తూ అంటూ వెళ్ళాడు. బాబు నీలో ఏదో మంచి టాలెంట్ కనపడుతుంది. అవునండి. రేపు వచ్చేస్తే తక్కువ బడ్జెట్ లో భారీ సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే పదరా రండి. రేపే షూటింగ్ స్టార్ట్. ముందు మన హీరో హీరోయిన్ పిలిపిస్తే. బాబు హీరో హీరోయిన్ రండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరు.
వీళ్ళనే మన సినిమా హీరోయిన్లు వీళ్ళ వీళ్ళని పెట్టి సినిమా చూసాం అనుకో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు వస్తాయి. ఒరే లాభం కాకిరెట్టంత వస్తే నష్టం గేదె పేడంత వస్తది. నువ్వు ఊరుకోవయ్యా, నా జీవితంలో ఇంత ఆకర్షణీయమైన అందం ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో ఇంత ఆకలితో ఉన్నాను నేను చూడలేదు. ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? ఇదిగా ప్రొడక్షన్, నూనె లేకుండా ఒక దోశ వేయి, కారం లేకుండా ఒక చట్నీ వేయి, బిల్లు లేకుండా ఐసీయూలో ఒక బెడ్ బుక్ చేయి దీనికి. ఇదిగో డైరెక్టర్ గారు మీరు గబగబా కానివ్వాలి. అవతల అందాల పోటీకి జడ్జిగా పిలిచారు నన్ను. అందాల పోటీకి మీరు జడ్జా? అన్ని రుచులు తెలిసిన అడుక్కునేవాడిని వంటల పోటీకి పిలిచినట్టే ఉంటది జడ్జిగా దీన్ని పిలవటం. పరిగెత్తుకుంటా లెక్చర్. ఓకే ఓకే ఎలా పరిగెత్తారు? వాళ్ళు పరిగెత్తినట్లేదు, అది కర్ర కోసం ఇడు కళ్ళజోడు కోసం ఎత్తుకున్నట్టుంది. ఏమంటే ఫీల్ లేదండి ఇక్కడ. ఫీల్ కావాలా? ఫీల్ కావాలి. ఏంటండి? ఈ సీన్ చూసాక నిజంగా ఫిలాసఫీ వచ్చింది. జీవితంలో వేరే కోరికలన్నీ పోయినాయి. కాస్త తినేసి డైలాగ్ చెప్పండి, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ నేను ఎప్పుడేం తిన్నిరా, తర్వాత పెట్టరా. ఇక నువ్వు ఇరికించు. హైదరాబాద్ లో ఆటోలన్నీ ఆ సందులో ఈ సందులో ఇరికించినట్టు అన్ని సందులోకి ఇరికించక. సరే కానండి డైరెక్టర్ గారు, హీరో గారికి సెపరేట్ క్యారవెన్ పెట్టండి, నాకు సెపరేట్ క్యారవెన్ పెట్టండి. దీనికి సెపరేట్ గా టాబ్లెట్లు పెట్టండి, వాడికి సెపరేట్ గా టాబ్లెట్లు పెట్టండి. దీనికి సెలైన్ ఎక్కించండి, వాడు గ్లూకోజ్ ఎక్కించండి. ఇది నిద్రలో పోతే దీన్ని కారు ఎక్కించండి, వాడు కనుక క్యారవెన్ లోనే పోతే అంబులెన్స్ ని పిలిపించండి. సాంగ్ రెడీ. ఆ తాళాలు ఏమైనా పెట్టండి, 2 తాళాలు పెట్టండి. ఏమంటే అడుగులో అడుగేసుకుని బాగానే చేశాం కదా. అడుగులో అడుగేసిందంట, ఇంక దాలేరా. ఓకే సార్ మొత్తానికి సినిమా చాలా బాగా కంప్లీట్ చేసాం సార్. అయిపోయిందా? ఇది ఎక్కడ రిలీజ్ చేద్దాం సార్? ఎక్కడ రిలీజ్ చేద్దాం ఏంటయ్యా? 10 నిమిషాలు చొప్పున కట్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం. 10 నిమిషాలు కట్ చేస్తే ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెనే. ఇవాళ ఫస్ట్ డే షూటింగ్ యాక్షన్. బ్రదర్స్ 5 కేజీలు 100 రూపాయలకి మాత్రమే. ఏంద్రా అది? ప్రేమ, ఆశ్చర్యం, భయం. ఎవడ్రా నువ్వు అసలు? యాక్టింగ్ చేస్తాను కానీ యాక్టింగ్ కోసం ఏది పడితే చేయను. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కన్నం కాని కన్నం చేయించుతావా? కొడితే పెట్టున్న బరువురా. ఏం చేసి వచ్చిర్రా? బిజినెస్ పెట్టుకుంటే తప్ప మేడం, నాకు అర్థం కాదు. తప్పు కాదు. ఏం బిజినెస్ చేస్తావురా? అమ్మాయిల బిజినెస్. నువ్వేం చేసినావురా? అరే ఫుట్పాత్ మీద లారీ పార్కింగ్ చేసాం మేడం, అరెస్ట్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద 4 పడుకొని ఉన్నారు మేడం.